ఏం సార్ ఒంట్లో పర్లేదా? బీపీ చూసుకుంటున్నారు, నన్ను చూడమంటారా? నీలాంటి వాళ్ళు పెట్టుకుంటే బీబీఏ చూసుకోవాలరా. సార్ నేనేం చేశాను సార్? అరే జోగి, ఇరిటేట్ చేయకరా, వెంటనే డోరేస్ కలిపు. ఇడేం చేశాడో తెలుసా అండి, మొన్న 4 రోజుల క్రితం ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి, కాళ్ళకి పుండేసుకుని. ఆ మనిషికి షుగర్తో పాటు బీపీ కూడా చాలా ఎక్కువ ఉందన్నాడు. దాదాపు 160, 170 ఉంది అని చెప్పా. ఏమండి, షుగర్ ఉండడం వల్ల ఆల్రెడీ రక్తనాళాలు మూసుకుపోయి ఉంటాయి, బీపీ ఉంటే పెద్ద రక్తనాళాలు కూడా మూసుకుపోతాయి. సో చిన్న రక్తనాళాలు పెద్ద రక్తనాళాలు మూసుకుపోతే ఇంకా రక్త సరఫరా ఏం జరుగుతుంది, దానివల్ల ఆక్సిజన్ అందక పుండు మానదు, బీపీ షుగర్ 2 కంట్రోల్లో పెట్టుకోవాలి మీరు అని చెప్తా. అప్పుడు పక్కన వాళ్ళ అబ్బాయి అడిగాడు, ఏమండి బీపీ తగ్గడానికి ఏమన్నా ఫ్రూట్స్ లాంటివి చెప్తారా మా నాన్నగారికి? సరే అయితే బీట్రూట్ తినండి. బీట్రూట్ అనేది నైట్రేట్ పాత్వేని యాక్టివేట్ చేసి నైట్రిక్ ఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. అది సన్నగా ఉన్న రక్తనాళాలని కొంచెం వెడల్పు చేసి తద్వారా రక్త సరఫరాని పెంచుతుంది. సో ఆక్సిజన్ డెలివరీ బెటర్గా అయ్యి పుండ్లు మానే అవకాశం ఉంటుందని చెప్పా. ఇదంతా మా జోడిగాడు అన్నాడు. పొద్దున్నే వాళ్ళు ఊపికి వచ్చేసరికి ఏమైందో తెలుసా అంటే, అదే పేషెంట్ కాళ్ళకి బ్యాండేజ్ పెట్టుకొచ్చాడు, అదంతా ఎర్రగా ఉంది. ఏంట్రా ఈ పేషెంట్ రక్తం గారిపోతుంది, వెంటనే ఓపెన్ చేయండి అని చూస్తే బీట్రూట్ తొక్కలు అప్లై చేసాం. ఆయన అడిగా, ఏంటండి ఏం చేశారు మీరు అంటే, అదేనండి మీ జోగి గారు ఆయన మొన్న చెప్పారు, ఇంటికి వెళ్ళే ముందు 1 కేజీ బీట్రూట్ కొనుక్కుని తొక్కలు తీసేసి అప్లై చేయమని, రక్త సరఫరా బాగా పెరుగుద్దని. ఆ మనిషికి చెప్పా, ఏమండి నేను చెప్పింది బీట్రూట్ జ్యూస్ తాగమని లేదా తినమని, రాసుకోమని కాదండి అని. ఇలాంటి వాళ్ళు పెట్టుకుంటే బీపీ రాక ఏమొస్తుందంటే, ఇంతకీ జోగి ఎవరు అనుకుంటున్నారా? నా దగ్గర కాంపౌండర్ అండి. ఒకప్పుడు ఊళ్ళో పెద్ద డాక్టర్లేండి. ఇలాంటి ఎవ పనులు చేస్తేనే ఊళ్ళో వాళ్ళు తరివేస్తే నా దగ్గరకు వచ్చి పట్టాడు. తెలివైనోడే, కానీ ఒక్కసారి తెలివి తక్కువ పనులు చేస్తాడన్నమాట. ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా మీకు ఇచ్చే నేను అడ్వైజ్ ఏంటంటే, మీరు బీట్రూట్లు తిన్నా తినకపోయినా పర్లేదండి, ఇలాంటి వాళ్ళు మాత్రం దూరంగా ఉండండి. జాగ్రత్త.